శ్రీరాముని పేరు వినగానే ఆంజనేయస్వామి గుర్తుకొస్తారు. అలానే ఎక్కడ రామనామం వినిపిస్తుందో అక్కడ ఆంజనేయస్వామి ప్రత్యక్షమవుతారు. ఎక్కడ హనుమ ఉంటారో అక్కడ శ్రీరామచంద్రుల వారు తప్పకుంటారు. రామాయణంలో రామునికి ఉన్నంత ప్రాముఖ్యత హనుమకు కూడా ఉంది. రాముడిపై ఉండే ప్రేమకి, భక్తికి ప్రాణం పోస్తే ఆ ప్రాణానికి హనుమంతుడే రూపమవుతాడు. అలాంటి హనుమంతుడిపై రాముడికి ఎనలేని నమ్మకం. ఈరోజు ఈ వీడియోలో హనుమంతుడు గురించి ఎన్నో ఆసక్తికరమైన, ప్రత్యేకమైన విషయాల గురించి నేను మాట్లాడబోతున్నాను. అసలు ఆంజనేయుడి జన్మ రహస్యమేమిటి? ఎలా జన్మించారు? ఆయనకి హనుమంతుడు అనే పేరు ఎలా వచ్చింది? దేవతలందరూ ఆయనకి ఇచ్చిన వరాలు ఏమిటి? రాముడికి హనుమంతుడికి ఉన్న బంధం ఎలాంటిది? హనుమంతుడి భార్య, పిల్లలు ఎవరు? ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, సో ఎండ్ వరకు మిస్ కావద్దు. ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హనుమంతుని జన్మరహస్యం ఏమిటి? హనుమాన్ చాలీస్లో ఒకచోట హనుమంతుని గురించి ఇలా ఉంటుంది: శంకరస్వన కేసరి నందన తేజప్రతాప మహాజగవందన అని. ఇంకొక చోట అంజనీపుత్ర పవనసుతనామ అని ఉంటుంది. వీటిని బట్టి చూస్తే ఆంజనేయుడు శంకరుడికి కుమారుడు, కేసరికి సుతుడు మరియు వాయువుకి కుమారుడు అని. శివుడు, కేసరి, వాయుదేవుడు ఈ ముగ్గురిలో ఎవరో హనుమంతుని తండ్రి అనేది తెలియాలంటే ఆంజనేయుడు పుట్టుక వెనక జరిగిన 4 సంఘటనల గురించి ముందుగా మనకు తెలియాలి. మొదటి సంఘటన ప్రకారం ఆంజనేయస్వామి పుట్టుకకు బీజం పడింది దక్షయజ్ఞంలో. అదేంటి? దక్షయజ్ఞ ఒక యుగంలో జరిగింది, ఆంజనేయుడు పుట్టుక వేరొక యుగంలో జరిగింది. ఈ రెండికి సంబంధం ఏమిటి అంటే, దక్షయజ్ఞ పూర్తయిన తర్వాత దక్షాయిని అమ్మవారు తన శరీరాన్ని వదిలిసి, ఇప్పుడు ఆ పరమశివుడు నా భార్య నన్ను విడిపోయింది, తనకు గుర్తుగా ఈ దేహం మాత్రమే నాతో ఉంది అనుకుంటూ ఆ దేహాన్ని తీసుకుని వెళ్లి ప్రళయ తాండవం చేయడం మొదలుపెట్టారు. అప్పుడు అలా తాండవం చేస్తున్న శివుణ్ణి చూసి ప్రళయం వస్తుందేమో అని విష్ణుమూర్తి భయపడి తన సుదర్శన చక్రంతో సతీదేవి దేహాన్ని ఎన్నో ముక్కలుగా ఖండిస్తాడు. అలా ఆ శరీర ఖండాలు పడిన చోట అష్టాదశ శక్తి పీఠాలు అయ్యాని మనందరికీ తెలుసు. అయితే విష్ణుమూర్తి సతీదేవిని అలా ముక్కలుగా కోసేసరికి పరమేశ్వరుడికి ఎంతో కోపం వచ్చింది. ఎందుకంటే అసలే భార్య లేక నేను బాధపడుతుంటే ఆ దేవి దేహాన్ని కూడా ముక్కలుగా ఖండించావు అని విష్ణుమూర్తి మీద కోపంతో, నాలాగే నువ్వు కూడా భార్య వియోగాన్ని అనుభవిస్తావని శపిస్తాడు. ఆ తర్వాత పరమేశ్వరుడు శాంతించి మామూలు స్థితికి వచ్చాక లోక కళ్యాణం కోసం విష్ణుమూర్తి చేసిన పనిని అర్థం చేసుకుని అనవసరంగా శపించాను అని శివుడు బాధపడి, నా శాపం వల్ల నువ్వు ఎప్పుడైతే భార్య వియోగంతో బాధపడతావో అప్పుడు నేనే స్వయంగా వచ్చి మళ్లీ నిన్ను, నీ భార్యను కలుపుతాను అని శివుడు విష్ణువుకు మాటిస్తాడు. ఈ సంఘటన జరిగిన తర్వాత యుగంలో మరొక సంఘటన దీనికి అనుకూలంగా జరుగుతుంది. అదే విష్ణుమూర్తి రాముడిగా తన భార్య సీతగా జన్మించడం. సీతను రావణాసురుడు అపహరించుకుపోగా సీతమ్మ జాడ కోసం శ్రీరాముడు పరితపిస్తున్నప్పుడు శివుడి అంశతో హనుమంతుడు పుట్టి భార్య విషయంలో విష్ణుమూర్తికి ఇచ్చిన మాట ప్రకారం సహకరిస్తాడు. ఇక శివుడు ఇలా వానర రూపంలోనే ఎందుకు రాముడికి సహాయం చేసేందుకు పుట్టాడు. రావణుడు బ్రహ్మ కోసం ఘోర తపస్సు చేస్తాడు. అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై రావణుడికి ఏ వరం కావాలి అని అడగగా తను కావలసిన వాటిని అడిగి ఇలా రావణుడు ఎన్నో వరాలను పొందుతాడు. అందులో ఒక వరం నరులు, వానరుల చేతిలో తప్ప ఇంకెవ్వరి చేతిలో చావకూడదు అని. ఇలా రావణుడు బ్రహ్మ దగ్గర నుండి వరాన్ని పొందుతాడు. ఆ తర్వాత రావణుడు ఒకసారి నందితో పోట్లాడి కోతి మొహంవాడా అని నందిని తిడతాడు. అప్పుడు నందీశ్వరునికి కోపం వచ్చి, వానరుల వల్లే నీ లంక అంతా కూడా నాశనమైపోతుంది, వాళ్లే నీ చావుకు కారణమవుతారని శపిస్తాడు. అయితే దీన్ని బట్టి చూస్తే రావణువు చావుకి నరులు, వానరులు కారణమవ్వాలి. అలాగే వారు తప్పు ఇంకెవరు రావణుడిని చంపలేరు. కాబట్టి రావణుడిని చంపడం కోసం ఒక శక్తివంతమైన వానరుడు పుట్టాలి. అందుకోసం శివుడు హనుమంతుడు అనే వానర రూపంలో రామసీత విషయంలో సహాయం చేసేందుకు, అలాగే రావణుడిని సంహార విషయంగానూ వానర రూపంలో జన్మించాలని నిర్ణయించుకుంటాడు. మరి ఈ వానర రూపానికి జన్మ అనేది ఏ విధంగా జరిగింది? ఎలా అంటే, దేవలోకంలో పుణ్యస్థల ఒక పేరుగల అప్సరస్సు ఉండేది. ఆమె చాలా అందంగా ఉంటుంది. బృహస్పతి దగ్గర ఆమె పనిచేస్తూ ఉండేది. అయితే ఒకరోజు బృహస్పతి తీవ్రంగా తపస్సు చేసుకున్నప్పుడు ఆమె బృహస్పతి తపస్సుకు భంగం కలిగించింది. దాంతో ఆయనకు కోపం వచ్చి, కోతి చేష్టలన్నీ చేస్తున్నావు, భూమి మీద కోతిలా పుట్టుని శపిస్తాడు. అప్పుడు ఆమె ఎంతో బాధపడుతుంది. దాంతో బృహస్పతి ఆమెను బాధపడొద్దని చెబుతూ ఒక మహత్తరమైన అవతారం భూమి మీదకి రావడానికి నువ్వు కారణమవుతావు, అందుకు కోసం నువ్వు కిందకి వెళ్లి తపస్సు చేయి, దాంతో నీకు కొడుకు పుడతాడు, ఆ తర్వాత మళ్లీ నీ రూపం నీకు దక్కుతుందని చెప్తాడు.
అలా పుణ్యస్థల అనే అప్సర భూమి మీద గౌతమ మహర్షికి అహల్యకి కూతురుగా పుడుతుంది. ఆ కూతురు పేరే అంజనాదేవి. ఇక అంజనాదేవి పుట్టాక ఒకరోజు గౌతముడు ఇంట్లో లేని సమయంలో సూర్యుడు అహల్య దగ్గరికి వచ్చాడు. అప్పుడు ఆ సూర్య తేజానికి అంజనా తన చూపు కోల్పోయింది. తర్వాత అహల్యకు సూర్యుని వల్ల 2 కొడుకులు పుడతారు. ఇలా అహల్యకు మొత్తంగా 3 పిల్లలు, అనగా అంజనాదేవికి 2 తమ్ముళ్ళు కలుగుతారు. వీరి పుట్టుక విషయం గౌతముడికి తెలియదు. 2 కొడుకులు తన పిల్లలే అనుకుంటారు. ఆ తర్వాత ఒకరోజు గౌతముడు తన కొడుకుల్ని ఎత్తుకొని కూతురిని నడిపించుకొని సముద్ర తీరంలో తిరుగుతూ ఉంటే, నీ కూతురుని నడిపించి పరుల బిడ్డలని ఎత్తుకుంటావా అని కూతురైన అంజనాదేవి తన తండ్రి గౌతముడితో అంటుంది. దాంతో గౌతముడికి కోపం వచ్చి, మీరు నా కొడుకులు కాకుండా పరుల బిడ్డలు అయితే మీ ముఖాలు వానర ముఖాలుగా మారుతాయి అని శపించి వాళ్ళని సముద్రంలోకి తోస్తాడు. దాంతో ఆ పిల్లలు వాలి సుగ్రీవులు అనే వనరులుగా మారుతారు. ఇక ఈ సంఘటన జరిగాక అహల్యకు కోపం వస్తుంది. తన భర్త గౌతముడి దగ్గర తన గుట్టు బయట పెట్టిందనే కోపంతో అహల్య తన కూతురైన అంజనాదేవిని నీకు వానరు పుడతాడు అని శపిస్తుంది. ఆ తర్వాత అంజనాదేవికి కేసరితో పెళ్లి జరుగుతుంది. అయితే కొన్నాళ్లకి పార్వతీ పరమేశ్వరులు విహారం చేయడం కోసం భూలోకానికి వస్తారు. అప్పుడు పార్వతీదేవి కోతులు చెట్లపై ఆడుకోవడం చూసి మనం కూడా అలా ఆడుకుందామని శంకరునితో అంటుంది. దాంతో పార్వతీ పరమేశ్వరులు బానరులాగా మారిపోయి ఆడుకుంటారు. పార్వతీదేవి గర్భవతి అవుతుంది. ఆమె ఆ శక్తిని భరించలేక శివునితో చెప్తుంది. అయితే పార్వతీదేవి శక్తిని భరించలేకపోవడం ఏంటి అంటే ఇక్కడ విషయం అది కాదు. ఆంజనేయ స్వామి పుట్టుక జరగాలి కాబట్టి ఈ లీల అంతా జరుగుతుంది. లా పార్వతీదేవి గర్భాన్ని పరమేశ్వరుడు వాయుదేవుడికి ఇచ్చి అంజనాదేవి గర్భంలో ప్రవేశపెట్టమని చెప్తాడు. అప్పుడు వాయుదేవుడు అంజనాదేవి చెవి నుండి ఆ గర్భాన్ని ఆమెలోకి ప్రవేశపెడతాడు. అలా అంజనాదేవికి ఒక కొడుకు పుట్టాడు. అతనే వానరుడైన ఆంజనేయుడు. ఇలా ఇన్ని రకాల సంఘటనలు జరిగాక ఆంజనేయుడు పుట్టుక అనేది జరుగుతుంది. అయితే ఆంజనేయదేవికి పుట్టాడు కాబట్టి తన తల్లి పేరు ఆధారంగా ఆంజనేయుడు అనే పేరు వచ్చింది. ఇలా చూస్తే ఆంజనేయ స్వామికి భౌతిక తండ్రి కేసరి, వైదికమైన తండ్రి వాయుదేవుడు, పౌరాణికమైన తండ్రి పరమేశ్వరుడు. అందుకే హనుమంతునికి 3 తండ్రులు అని అంటారు. హనుమాన్ అనే పేరు ఎలా వచ్చింది? ఆయనకు దేవతలు ఇచ్చిన వరాలు ఏమిటి? చిన్నతనంలో ఆంజనేయుడు తన ఇంట్లో నిద్రపోతున్నప్పుడు తన తల్లి పండ్లు తీసుకురావడానికి అడవికి వెళ్తుంది. అంతలో ఆంజనేయుడికి ఆకలి వేసి కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా ఎర్రని సూర్యబింబం కనిపిస్తుంది. ఆ ఎర్రని సూర్యుని చూసిన ఆంజనేయుడు అది పండు అనుకోని ఆకాశంపైకి వాయువేగంతో ఎగిరి వెళ్తాడు. అయితే ఆ రోజు సూర్యగ్రహణం కావడం వల్ల సూర్యుణ్ణి పట్టుకోవడానికి రాహువు కూడా వేగంగా దూసుకుని వెళ్తుంటాడు. ఆ క్రమంలోనే రాహువు అతని కంటే వేగంగా ఒక బాణంలా సూర్యుని వైపు దూసుకెళ్తున్న హనుమంతుడిని చూస్తాడు. ఇంద్రుని దగ్గరకు వెళ్లి తను చూసిందంతా చెప్పాడు. అప్పుడు ఇంద్రుడు చాలా కోపంతో తన వజ్రాయుధాన్ని గట్టిగా ఆంజనేయుడి మొహంపైకి విసురుతాడు. అలా వజ్రాయుధం ఆంజనేయుడు ఎడమ చెంపకు తగలడంతో స్పృహ తప్పి కిందకి జారి ఒక పర్వతంపై పడిపోతాడు. అయితే ఇంద్రుడు చేసిన పనికి వైదికంగా హనుమంతుడు తండ్రి అయిన వాయుదేవుడికి చాలా కోపం వస్తుంది. ఆ కోపంతో వాయుదేవుడు ఈ లోకంలో గాలి ఉండకూడదని గాలి మొత్తం ఆపేస్తాడు. దాంతో ప్రాణులన్నీ గాలి లేక అల్లారిపోతూ ఉంటాయి. ఇదంతా చూసిన దేవతలందరూ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్లి జరుగుతున్న ఘోరమంతా చెప్తారు. అప్పుడు బ్రహ్మదేవుడు ఆ బాల ఆంజనేయుడిని మళ్లీ బ్రతికిస్తాడు. అది చూసిన వాయుదేవుడు సంతోషించి తిరిగి లోకాలన్నిటికీ గాలిని పంపించి అన్ని ప్రాణులను రక్షిస్తాడు. అదే సమయంలో బ్రహ్మదేవతలందరినీ కూడా ఆంజనేయుడికి వరాలు ఇవ్వమని చెప్తాడు. అప్పుడు మొదటిగా ఇంద్రుడు తన వజ్రాయుధం వల్ల ఆంజనేయుడిని దవడ గాయపడింది కాబట్టి ఇప్పటి నుండి నీవు హనుమంతుడవని చెప్తాడు. అలా హనుమాన్ అనే పేరు వచ్చింది. అలానే వజ్రాయుధం వల్ల మరణం ఉండదు అని ఇంద్రుడు వరదిస్తాడు. ఇక సూర్యుడు హనుమంతుని సకల శాస్త్రాలు నేర్పిస్తానని చెప్తాడు. నీటి వల్ల చావు ఉండదని చెప్తాడు. అంతేకాక యముడు తన కాలదండం వల్ల మృత్యువు లేదని అంటాడు. అలాగే బ్రహ్మ కూడా హనుమంతుడికి బ్రహ్మాస్త్రం సైతం ఏమీ చేయదని చెప్తాడు. ఇలా వరుసగా ఎన్నో వరాలను హనుమంతుడు పొందుతాడు. ఆ తర్వాత సూర్యుడి దగ్గర హనుమంతుడు ఎన్నో విద్యలు నేర్చుకుంటాడు. ఈ సమయంలోనే పెళ్లైన వారు మాత్రమే నేర్చుకునే ఒక విద్యను అభ్యసించడానికి సూర్యుడు తన కూతురైన సువర్చలను హనుమంతుడికి ఇచ్చి వివాహం చేయాలనుకుంటాడు. హనుమంతుడు బ్రహ్మచారి కాబట్టి ఆయన బ్రహ్మచర్య దీక్షకు ఎలాంటి నష్టం కలగకుండా ఉండేలా ఇదంతా లోక కళ్యాణం కోసం జరగాలనే ఉద్దేశంతో సూర్యుడు సూర్చలతో హనుమంతుడికి వివాహం చేశాడు. హనుమంతుడు సహజంగానే వానర లక్షణాలు ఉండటం వల్ల ఎంతో అల్లరి చేస్తూ ఉండేవాడు. అంటే మునులు తపస్సు చేస్తున్నప్పుడు వాళ్లని ఇబ్బంది పెట్టడం, ఎన్నో అల్లరి పనులు చేసేవాడు.
దాంతో మునులకు హనుమంతుడిపైన కోపం వచ్చి, నీ శక్తి గురించి నీకు ఎవరైనా గుర్తు చేస్తేనే తప్ప అప్పటి వరకు అది నీకు గుర్తురాదని చెప్పి శపిస్తారు. అలా సూర్యుడి దగ్గర హనుమంతుడు విద్యాభ్యాసం పూర్తి అయిన తర్వాత హనుమంతుడు గురుదక్షిణగా సూర్యుని కొడుకైన సుగ్రీవుడికి మంత్రిగా ఉండడానికి ఒప్పుకుంటాడు. ఆ తరువాత హనుమంతుడు వాలి సుగ్రీవులతో కలిసి ఉండేవాడు. వాలి నుండి రక్షణ కోసం సుగ్రీవుడు అడవులకు వెళ్తాడు. అయితే వాలి కంటే హనుమంతుడు బలవంతుడు కాబట్టి హనుమంతుడు వాలిని ఓడించి సుగ్రీవుడిని రక్షించగలడు. కాని మునుల శాపం వల్ల తన బలం తనకు తెలియక హనుమంతుడు కూడా సుగ్రీవుడితో పాటు అడవులకు పారిపోవాల్సి వచ్చింది. శ్రీరాముడికి హనుమంతుడికి ఉన్న బంధం ఎలాంటిది? రావణుడు అపహరించిన సీత కోసం రామలక్ష్మణులు వెతుకుతూ అడవికి వెళ్తారు. అక్కడే అడవిలో ఉన్న సుగ్రీవుడు రామలక్ష్మణులను చూసి వాలి తనను వెతకడం కోసమే వీరిని పంపించాడు అని అనుకుని వారితో మాట్లాడడానికి హనుమంతుడిని పంపిస్తాడు. అలా మొదటిసారి హనుమంతుడు రాముడిని చూస్తాడు. ఆ తర్వాత వాళ్లతో మాట్లాడి వాళ్లు ఎందుకు అడవికి వచ్చారో తెలుసుకుంటాడు. అలా హనుమంతుడు సుగ్రీవుడు రామలక్ష్మణులతో స్నేహం చేస్తారు. ఆ తర్వాత అందరూ కలిసి సీతాదేవి కోసం వెతకడం మొదలు పెడతారు. సీతమ్మ జాడ తెలుసుకున్న హనుమంతుని రాముడు హత్తుకుంటాడు. అలా వారిద్దరి మధ్య బంధం మరింత బలపడుతుంది. రాముడు లంక నుండి సీతాదేవిని తీసుకురావడానికి ముందు అక్కడి పరిస్థితి తెలుసుకోవడం కోసం హనుమంతుడు లంకకు వెళ్తాడు. అక్కడ రావణుడితో జరిగిన గొడవలో హనుమంతుడు లంకను తగలబెడతాడు. అందుకే హనుమంతుడిని అందరూ చూసి రమ్మంటే కాల్చివచ్చాడు అంటారు. లంక దహనం తర్వాత హనుమంతుడు తన ఉద్రేక్యాన్ని అలానే తన శరీరం చల్లబరుచుకోవడానికి సముద్రంలో మునుకుతాడు. అప్పుడు అతని శరీరం నుండి వచ్చిన చెమట చుక్కను సముద్రంలో ఉన్న ఒక చేప మింగుతుంది. దాంతో ఆ చేపకి మకరధ్వజుడు అనే కుమారుడు జన్మిస్తాడు. అలా బ్రహ్మచారి అయిన ఆంజనేయుడికి మకరధ్వజుడు అనే ఒక కొడుకు పుడతాడు. హనుమంతుడు తిరిగి రాముడి దగ్గరికి వచ్చి లంకలో తాను చూసినవన్నీ రాముడితో చెప్తాడు. ఆ తర్వాత సీతను తీసుకురావడం కోసం రాముడు, హనుమంతుడు, మిగతా వానర సైన్యం అంతా కలిసి రామసేతు మీదగా లంకకు వెళ్తారు. అక్కడ వానర వీరులకు లంకలో ఉన్న రాక్షస సేనకు మధ్య భయంకరమైన యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో ఇంద్రజిత్ వేసిన అస్త్రానికి లక్ష్మణుడు స్పృహ కోల్పోతాడు. అలానే ఎంతోమంది వానరులు కూడా గాయపడతారు. వాళ్ళందరినీ కాపాడటం కోసం వాయువేగంగా హనుమంతుడు సంజీవని ఔషధం కోసం హిమాలయ పర్వతం మీద ఉన్న ఔషధి పర్వతానికి వెళ్తాడు. ఏకంగా ఔషధి పర్వతాన్ని తీసుకొచ్చి యుద్ధంలో గాయపడిన వారందరినీ కాపాడుతాడు. యుద్ధం తర్వాత అందరూ అయోధ్యకు చేరుతారు. వైభవంగా రాముడి పట్టాభిషేకం జరుగుతుంది. ఆ సమయంలో సీతాదేవి తన మెడలో ఉన్న ఎంతో విలువైన ముత్యాల హారాన్ని తీసి హనుమంతుడికి ఇస్తుంది. హనుమంతుడు ఆ దండను చూసి అదొక పిచ్చి దండలా దాన్ని తుంచి పడేస్తాడు. సభలో ఉన్న అందరికీ ఎంతో కోపం వస్తుంది. అప్పుడు హనుమంతుడు శ్రీరాముడు లేని ఈ దండ నాకెందుకని అంటాడు. అప్పుడు లక్ష్మణుడికి ఇంకా కోపం వచ్చి రాముడు నీలో ఉన్నాడా అని అంటాడు. అలా అడిగిన వెంటనే హనుమంతుడు తన గుండె చీల్చి చూపిస్తాడు. అప్పుడు ఆ గుండెలో ఉన్న సీతారాములను చూసి సభలో ఉన్న వారంతా ఆనంద ఆశ్చర్యాలకు పరవశించిపోతారు. హనుమంతుడు భక్తికి రాముడు తన సోదరులకు కూడా చూపని ప్రేమను ఆయనపై చూపిస్తాడు. అలానే హనుమంతుడిని చిరంజీవిగా ఉండమని దీవిస్తాడు. అయితే హనుమంతుడి గురించి అన్ని విషయాలు వివరించడం అసాధ్యం. అందుకే ఆయన జీవితంలో జరిగిన కొన్ని ముఖ్యమైన సంఘటనలు మాత్రమే మీతో పంచుకోగలిగాము. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది హనుమాన్ గురించి కొన్ని కొత్త విషయాలు మీరు తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని భావిస్తున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ అ గుడ్ డే.